ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకోండి ఈ ఆటోలు నా జీని మిస్ అవుతాయి ఈ రోడ్లలో. మరి ఏ కుక్కల నుంచి వస్తుందో అర్థమవుతలేదు. ఈడ జనాలు ఎంత గొర్రె వాళ్ళు ఉన్నారంటే మొట్ట ఎట్టే అంట, మొట్టకాయలు ఏం కాదు. ఈ మొడ్డలో గూగుల్ మ్యాప్స్ దీంతో గుద్దల్లో మీదే. తమ్ముడు అరే సుల్లిగా మొట్టేయడానికి రా మా అక్కలోడే. హాయ్ హలో గైస్, దిస్ ఈస్ యువర్ నరేందర్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ నరేందర్ ఆన్ Z9. ఈరోజు వచ్చేసి మన రైడ్లో డే 3 అనమాట. మనం ఈ 2 days స్టే చేసింది ఇదే హోటల్లో, హోటల్ అరియాస్ ఆర్ బిఎల్ లాడ్జ్ అని చెప్పి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా కన్యాకుమారికి సోలో ట్రావెల్ చేయాలి నా లెక్క అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే, కన్యాకుమారిలో సోలో పర్సన్స్కి అసలు రూమ్ అయితే ఇవ్వట్లే అనమాట. సో నేను అందుకే కన్యాకుమారికి ఒక 15 kilometers ముందే ఇక్కడైతే హోటల్ తీసేసుకున్నాను. నాకు తెలిసి ఏదో కన్యాకుమారిలో పెద్ద సీనే అయ్యి ఉంటుంది సోలో ఎవడో వచ్చి. సో అందుకే ఇంకా సోలో ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వట్లే అంట. నిన్న ఒక్కడు రూమ్ ఇస్తా అన్నాను నాకు, కాకపోతే 2000 per day, అది కూడా దీనికంటే బొంగులా ఉంది రూమ్ అది. ఈరోజు వచ్చేసి మనమైతే మన రైడ్లో ద 4th state కేరళ కూడా ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి మనమైతే వాగమాన్, ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కేరళ, వాగమాన్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 266 kilometers, 6 hours 35 minutes చూపిస్తుంది అనమాట. ఇటు రైట్ వెళ్తే NH44 వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు వచ్చిన రోడ్. అండ్ ఇంకా ఇటు వెళ్తే మనమైతే వాగమాన్ సైడ్ కూడా వెళ్ళిపోతాం అనమాట ఈ రూట్. మీకు ముందర చూస్తే కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్. మనం ఇప్పుడు ఆ మౌంటైన్స్ లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ నా వాయిస్ అయితే కొంచెం అప్పుడప్పుడు బుగ్గ చేస్తుంది. ఈ మీడియా మోడ్ ఎందుకో కొంచెం సతాయిస్తుంది అనమాట, పర్పర్ సౌండ్ వచ్చి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా ఫుల్ విండ్ మిల్స్. మనం కన్యాకుమారికి వచ్చే ఒక 100-150 kilometers ఎప్పుడైతే మదురై క్రాస్ అవుతామో అక్కడి నుంచి మనకైతే ఫుల్ విండ్ మిల్స్, అంటే ఫుల్ విండ్ మిల్స్ ఉంటాయి. అసలు ఈ మౌంటైన్స్ని చూస్తే క్రేజీ అనిపిస్తుంది. ఇప్పుడు మౌంటైన్స్లో నడిపితే ఇంకా క్రేజీ ఉంటుంది. దీనికోసమే మనం సౌత్ ఇండియా రైడ్ చేస్తుంది. ఐ వాంటెడ్ టు రైడ్ ఇన్ దిస్ మౌంటైన్స్ అనమాట. ఇంకెవరైనా మనం హైదరాబాద్ టు కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ చేసిన వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఇక్కడ పైన ఐకార్డ్లో ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్లో వెళ్ళి కూడా చూడండి. ఈరోజు మనం వెళ్ళే వాగమాన్ వచ్చేసి కేరళలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. నన్ను అడిగితే అసలు లెస్ క్రౌడే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ నేచర్, అంటే బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. మనమైతే ఈసారి నేను కూడా ఈ రోడ్లో ఫస్ట్ టైం నడపబోతున్నాను అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా అట్లా వెస్టల్ కోస్ట్ నుంచి తిరువనంతపురం, వర్కాల అట్లా ట్రావెల్ చేసినాను. ఈ రూట్లో ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఫుల్ ఫారెస్ట్ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తాం. రైట్ 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 అంట, ఈ రైటేనా? ఈ రైటే. చిన్న విలేజెస్ నుంచి పోవాలనుకుంటున్నా తెలిసి. ఏం రా చీచా రోడ్లు ఆపుతావు బండి. ఇది ఇంకా మనం ఇంకా ఈ రోజు నుంచి మొత్తం సింగిల్ రోడ్స్లోనే నడపాలి. ఇంకా మనకి ఇంకా హైవేలు ఉండవు, మొత్తం ఫుల్ నేచర్తో రైడ్ చేస్తాం అనమాట. మనం రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 20 kilometers వచ్చామన్నమాట. ఈ 20 kilometersలో ఆల్మోస్ట్ ఒక 5-6 villages వచ్చింటాయి, 5-6 villages అయితే. అండ్ ఇక్కడ 100 meters రైట్ డైరెక్షన్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి 250 kilometers ఉంది వాగమాన్కి, మనం బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి. మొత్తం స్టేట్ హైవేస్లోనే నడుపుతాం అనమాట ఇంకా ఈ రోజు నుంచి. సారీ, మనకైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ కావాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముందులో ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిన తర్వాత అసలుకే ఫ్యూయల్ బంక్ లేదంటే మళ్ళీ బుగ్గాన అయిపోతా. సో అందుకే ఇక్కడ ఫ్యూయల్ బంక్ కనిపించినప్పుడే ఫ్యూయల్ కొట్టించేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ 101 rupees ఉందన్నమాట. తమిళనాడులో చాలా తక్కువ ఉంది, హైదరాబాద్లో 109 ఉంది. మనం ఫ్యూయల్ కొట్టించేసుకున్న ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఒక 5 kilometers వచ్చినాం అనమాట. మనకైతే ఫుల్ ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ లొకేషన్స్లో నడుస్తుంటే అసలు క్రేజీ అనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ టు ది ఓల్డ్ డేస్. అండ్ నాకు ఒక కాఫీ బ్రేక్ కావాలని చూస్తున్నాను, కాకపోతే ఏడా కూడా కాఫీ షాప్ కనిపించట్లేదు అనమాట. నా వాయిస్ కొంచెం బేస్ ఉంటుంది, సో ఆ బేస్ ఇంకా ఈ హెల్మెట్లో బాలక్లా వేసుకొని మాట్లాడడం వల్ల ఇంకా ఓవర్ బేస్ అయిపోతుంది. అది ఎడిటింగ్ చేసేంత వరకు అర్థం అవ్వట్లేదు నాకు. కానీ ఇట్ సైడ్ విలేజెస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి విలేజెస్,
కాఫీ స్టాల్ అంట. ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆగి ఒక కాఫీ వేద్దాం. కాఫీ వేసి మళ్ళీ మూవ్ అయిపోదాం. సింగిల్ లైన్ రోడ్ ఇది, పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు. ఇక్కడే తాగి ఒక కాఫీ అయితే తాగినా అనమాట. కెఫెన్ని బాడీలోకి అయితే ఎక్కించేసిన. అండ్ ఇంకా గ్లౌజ్ అయితే తీసేసి వెనకాల పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ రోడే ఉంది. సో ఎట్లా మ్యాప్స్ ఉండవు, ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఊరికే ఫోన్ చెక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సిగ్నల్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అందుకోసమే గ్లౌజ్ అయితే తీసేసా అనమాట. అరే చీచాను ఫోన్ వాడుకుంటూ అటు ఇటు పోతున్నాం ఇంద్రా నాయన. ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers లో తిప్పారపు వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి నెడుమన్ఘడ్ హైవే. ఇక్కడ నుంచి ఇంకా నెడుమన్ఘడ్ వచ్చేసి 50 kilometers ఉంది. అండ్ ఇంకా మనకి ఒక 15 to 20 kilometers లోపల కేరళ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. తమిళనాడు కేరళ బార్డర్. మనమైతే కేరళలోకి అయితే ఎంటర్ అవుతాం. మన రైట్లో ద 4th state కేరళ కూడా ఎంటర్ అయిపోతాం అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోండి, చిన్న లేక్ అయితే ఉంది. అసలు నేను ఫుల్ స్పీడ్లో ఉండే అనమాట. సడన్గా రైట్ సైడ్ చూసేసరికి అసలు క్రేజీ అంటే క్రేజీ వ్యూ పాయింట్ ఉంది అసలు ఇది. అండ్ మనకైతే ఒక చిన్న ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ నన్ను చూసుకోండి, అసలు అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది నాకైతే. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. నేనైతే అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఏం వద్దు అని అనుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాం. నేను అర్థం కాకుండా కొట్టేస్తున్నా. అసలు ఈ వాయిస్ ఎట్లా వస్తుందో, ఏం చేస్తుందో, ఎట్లా రికార్డ్ అవుతుందో ఏం అర్థం అవట్లే. అయితే తమిళనాడు కేరళ చెక్ పోస్ట్ కూడా క్రాస్ అయినాం అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిపోతే మనం అయితే కేరళలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అండ్ ఇందాక చెప్పినాను కదా, ఆ డ్యామ్ ఏదో డ్యామ్ ఉంది అని చెప్పేసి, అది వచ్చేసి నెయ్యర్ డ్యామ్ అనమాట. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో సోలో రైడ్ చేస్తున్నాను. హైదరాబాద్ టు కాశ్మీర్, లదాఖ్ అదంతా సోలో రైడ్ చేసినాను. బట్ ఇంటి పక్కన ఉన్న సౌత్కే ఎప్పుడు సోలో రాలేదన్నమాట. సోలో రైడ్ చేస్తుంటే అసలు వేరే మజా ఉంది అసలు. ఇప్పటివరకు ట్రావెల్ చేసిన రోడ్ నుంచి మనమైతే ఈ రోడ్ లోకి డైవర్షన్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి స్టేట్ హైవే 59. రోడ్ మాత్రం సెక్సీ అంటే సెక్సీ ఉంది అసలు. ఇది ఎవరైనా స్టేట్ హైవే అంటే అసలు ఎవరు నమ్మడు, ఒక నేషనల్ హైవే లాగా ఉంది అసలు. ఈ రోడ్ కొత్తగా చేసినారు అనుకుంటా. అసలు పీక్స్ ఉంది అసలు రోడ్ అయితే. అరే చాగు నువ్వు ఆగు. అసలు ఈ లొకేషన్ లా ఈ రోడ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ టైంలో నా దగ్గర Z9 ఉండాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు కవసకి Z9 ఉండంటే అసలు క్రేజీ ఉంటుండే. మస్తు కార్నరింగ్ లో చేస్తున్నా, దీంతోనే పిచ్చ కార్నరింగ్ లో చేస్తున్నా. అండ్ ఇంకా ఉంటే సంపేస్తుండే అసలు దాన్ని. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా ఉంటుంది రోడ్ అని చెప్పి. కానీ ఈ రోడ్ లో నేచర్ మాత్రం అసలు పిచ్చి పీక్స్ ఉంది. మాకి మొత్తం బనానా ట్రీస్, కోకోనట్ ట్రీస్, ఎటు చూసినా అవే అనిపిస్తున్నాయి. ఇక్కడే తాగి ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఈ యొక్క స్టాండ్ సెన్సార్తోనే చాలా దమ్దం అవుతుంది. నాకు ఈ ఎక్స్పల్స్లో స్టార్టింగ్లో తీసుకోగానే ఇంజన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఆ ఇంజన్ ప్రాబ్లం క్లియర్ అయింది అనగానే ఈ స్టాండ్ ఇష్యూ ఒకటి వస్తుంది. ఇక్కడ రోడ్ డైవర్షన్. అమ్మాయి మొడ్డలో గూగుల్ మ్యాప్స్ దీంతో గుద్దల్లో మీదే. ఫస్ట్ ఏమో ఆడ రైట్ డైరెక్షన్ చూపించింది, రైట్ డైరెక్షన్ తీసుకోగానే మళ్ళీ రూట్ ఇదే పాత రూటే అని చూపిస్తుంది. మొడ్డలో గూగుల్ మ్యాప్స్ దీంతో గుద్దల్లం ఇదే. మనం ఫారెస్ట్ ఏరియాలో నడుస్తున్నాం కానీ ఎండ మాత్రం బాగానే కొడుతుంది, బీభత్సంగా ఉంది అసలు. ఎండ చింపు వదులుతుంది అసలు ఈడ కూడా. నాకు కేరళలో మెయిన్గా నచ్చే విషయం ఏం తెలుసా, ద స్టైల్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అసలు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ ఒక డిఫరెంట్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తారంటే ఇంకా ఈ నేచర్ ఆ కన్స్ట్రక్షన్ స్టైల్కి అసలు వేరే లెవెల్ ఉంటుంది. కేరళలో మనమైతే రిమోట్ ఏరియాస్లో ట్రావెల్ చేస్తున్నాం కానీ రోడ్స్ మాత్రం పిచ్చి పీక్స్ ఉన్నాయి అసలు. కేరళ గవర్నమెంట్ మాత్రం అసలు రోడ్స్ని మస్తు డెవలప్ చేసింది. అది ఒక్క దగ్గర చిన్న పాటోల్ లేదు. అండ్ ఇంకా స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి అనమాట. కాకపోతే ఇట్లా టర్నింగ్స్లోనే రోడ్ డైవర్షన్స్ వస్తున్నాయి. అసలు ఎవరు ఏ పొక్కల నుంచి వస్తుండో ఏం అర్థమైతలేదు. ఫుల్ కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ కాకపోతే కొన్ని సార్లు చిన్న విలేజెస్ వస్తున్నాయి. అసలు జనాలు సడన్ గా ఇట్లా క్రాస్ అయిపోతున్నారు రాకెట్ స్పీడ్ లా.
వచ్చా పెడతాను సీదా. ఇక ఇట్లా చిన్న చిన్న రోడ్లు పొక్కలు ఉంటున్నాయి, అసలు ఎవరు ఏ పొక్కల నుంచి వస్తున్నా అర్థమవుతలేదు. వాగమన్ సిటీ వచ్చేసి ఏంటంటే సిటీ ఏం కాదు, చిన్న విలేజ్ అది, కాకపోతే బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. మన వచ్చేసి కేరళలో ఉంది. సో మద్రాస్ అంటే చెన్నై నుంచి ఒక కంపెనీ, టీ కంపెనీ వచ్చేసి ఇక్కడ టీ ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి వర్కర్స్ అయితే మైగ్రేట్ అయిపోయినారు. సో వాగమన్ సిటీ మొత్తం తమిళనాడు వాళ్ళే ఉంటారు అనమాట. వాగమన్ ఊర్లో మొత్తం అది ఉండేది కేరళలో, కాకపోతే జనాలు మొత్తం తమిళనాడు వాళ్ళే. అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయినారు అనమాట. అయ్యో ఇట్లా ఈ ఆటోలు నీ అమ్మ ముడ్డ ఇక్కడ రే. ఇక్కడ నుంచి శబరిమల వచ్చేసి జస్ట్ 98 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ అనమాట, శబరిమల. అండ్ ఇంకా ఈరోజు మనం వెళ్ళే డెస్టినేషన్ వాగమాన్కి వచ్చేసి 116 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అసలు రోడ్ మాత్రం సెక్సీ అంటే సెక్సీ ఉంది, ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే ఈ రోడ్స్ గురించి. అండ్ ఇక్కడ 360 ఫుటేజ్ కూడా రికార్డ్ అవుతుంది అనమాట. ఈ రోజు నుంచి ఇంకా 316 సావా కొట్టేసి వదులుదాం. ఇంకా అసలు క్రేజ్ కార్నరింగ్స్ చేస్తున్నా, అసలు మస్తు ఫన్ ఉంది. కానీ నా జీనైన్ని మిస్ అవుతున్నా ఈ రోడ్లలో. ఆల్రెడీ హిమాలయన్ పైన 2 times సౌత్ ఇండియా చేసాం, ఎక్స్పల్స్ పైన కూడా ఒకసారి అయిపోతుంది. ఇంకా Z9 పైనే సౌత్ ఇండియా రైడ్ అయితే మిగిలింది. Z9 పైన నేనైతే ఆల్రెడీ హైదరాబాద్ తో మనాలి రైడ్ చేసిన అనమాట Z9ని. బట్ సౌత్కి ఇంకా తీసుకొని రాలేదు దాన్ని. ఆ Z9ని గోవాకి 2 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. వాడు ఇండికేటర్ లేదు, లవడలేదు, వచ్చి దింగుతున్నాడు. ఈడ జనాలు ఎంత గొర్రె వాళ్ళు ఉన్నారంటే అసలు ఒక్కోనికి సెన్స్ లో, అరే నాయన రోడ్ దగ్గర క్రాస్ చేసేటప్పుడు చూసుకొని క్రాస్ చేయాలా. అండ్ ఇంకా వెహికల్స్ తోనే యూటర్న్ చేసుకునేప్పుడైనా కనీసం వెహికల్స్ వస్తున్నాయో చూసుకొని యూటర్న్ చేయండి కదరా నాయన. ఈ రంబుల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రంబుల్స్ పైన హై స్పీడ్ పోయినప్పుడే నా ఇంజన్ అయితే ఫట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా చెరుకు రసంది, ఇక్కడ ఆగి ఒక చెరుకు రసం అయితే తాగేసిన. ఫుల్ ఎండ కొడుతుంది అనమాట, 12:30 అవుతుంది ప్రజెంట్ టైం వచ్చేసి. రోడ్ మాత్రం క్రేజీ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళే డెస్టినేషన్కి. 2.5 hours చూపిస్తుంది అనమాట. సో ఇంకా 50-60 కిలోమీటర్స్ అటు వెళ్ళిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అరే సుల్లిగా ముట్టేయడానికి రా మా అక్కలోడే. నేనైతే అప్పటి నుంచి పిచ్చోన్ లెక్క అసలు ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చినా. అరే చిచ్చా సారీ, అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చినా. ఇక్కడికి వచ్చినాక చూసి అసలు ఏది కూడా రికార్డ్ కాలేదు అనమాట. కెమెరా ఆన్లో ఉంది అంతే, ఇంకా రికార్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఏదో మొత్తం రిమోట్ ఏరియాలో తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్స్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 46 కిలోమీటర్స్ ఉందన్నమాట. 1 hour 15 minutes లో రీచ్ అవుతామని చూపిస్తుంది. కేరళ కుట్టియం. రే నీ రూట్లో పోరా నువ్వు. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా కిచెన్ 34 హోటల్ అని చెప్పి, ఇక్కడ తాగి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 33 కిలోమీటర్స్ ఉంది వాగమన్ వచ్చేసి. యాక్చువల్లీ లోపల తినేప్పుడు వ్లాగ్ చేసిన, కాకపోతే లోపల ఒక నేపాలీ అమ్మాయి ఎవరో లేదా అస్సామీస్ ఎవరో ఉన్నారనమాట. ఆమె ఒకటే హిందీ మ్యూజిక్ పెట్టింది. ఇంకా అది నేను పెట్టినా అంటే కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది. నేను వ్లాగ్ తీసిన తర్వాత చూసుకున్నా దాన్ని, వెనకాల బ్యాక్గ్రౌండ్లో హిందీ సాంగ్స్ ప్లే అవుతున్నాయని చెప్పేసి. అండ్ ఎరాటుపేట వెళ్ళిన తర్వాత మనమైతే రైట్ డైరెక్షన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 32 కిలోమీటర్స్ 55 minutes చూపిస్తుంది మనం ఈరోజు స్టే చేసే హోటల్కి. ప్రజెంట్ మనం వచ్చేసి ఎరాటుపేటలో ఉన్నాం అనమాట. ఇటు రైట్ సైడ్ వెళ్తే ముట్టం మటన్ అనుకున్నాను నేను, ఇంకా మటన్ ఏంద్రా నాయన అని. ఇటు స్ట్రైట్ ఉంది కదా, లాస్ట్ టైం ఆ రూట్లో ఇక్కడ వరకు వచ్చి డైరెక్ట్ వాగమన్ వెళ్ళాం అనమాట. కాకపోతే ఇప్పుడు మనము కన్యాకుమారిని వచ్చినాం కాబట్టి డైరెక్ట్ కన్యాకుమారి టు ఎరుటుపేట నుంచి వాగమన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్సే ఉంది, ఆరామ్సే కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందల నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే అసలు బాగుండదు అనమాట. ముందల ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మనకైతే రోడ్ అసలు బాగుండదు. బట్ కాకపోతే ఇప్పుడు ఈ 4 yearsలో డెవలప్ చేసినారా లేదా అనేది
మనం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. కేరళలో ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేసెస్ వచ్చేసి చాలా ఉన్నాయి. అందరూ మన తెలంగాణ నుంచి అయితే మోస్ట్లీ మున్నార్, అల్లపి ఈ ప్లేసెస్కి వస్తారు. బట్ కాకపోతే మున్నార్కి వచ్చి మున్నార్ నుంచి వయా ఇడుకి డిస్ట్రిక్ట్ నుంచి వాగమాన్ రండి. అండ్ వాగమాన్ ఎక్స్ప్లోర్ చేసుకొని దాని తర్వాత అలపి అటు సైడ్ వెళ్ళకుండా మీరు డైరెక్ట్ పువ్వర్ ఐలాండ్ వెళ్ళిపోండి. పువ్వర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన, పువ్వర్ ఐలాండ్. ఒకసారి సర్చ్ చేసి చూడండి ఎట్లుంటుంది ఏం సీన్ అని. లేదంటే పైన ఐకార్డ్లో కూడా నా వీడియో ఒకటి ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు ఆ వీడియోని. అసలు క్రేజీ ఉంటాయి. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం మజా వస్తుంది. ఎప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఫన్ ఏమి ఉండదు. జనాలు ఏడపోయినా అదే జనాలు ఉంటారు. సో నాకు కొంచెం జనాలు తక్కువ ఉన్న ప్లేసెసే ఎక్కువ ఇష్టం అనమాట. జనాలు ఎక్కువ ఉంటే అసలు ప్రిఫర్ చేయను ఆ ప్లేస్ని. అలపి అయితే అసలు వేస్ట్. నాకైతే బూతులు వస్తాయి అలపి. అసలు ఆ బోట్ హౌస్ అంటారు, ఆ బోట్ హౌస్కి లక్షలు ఛార్జ్ చేస్తారు ఒక్క రోజుకి. అసలు ఏందో వస్తాయి నాకు అర్థం కాదు. అది వాగమాన్ ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. నేను లాస్ట్ టైం వచ్చేసి రైనీ సీజన్లో వచ్చినా అనమాట. ఈసారి వింటర్ టైంలో వచ్చిన. లాస్ట్ టైం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఫుల్ క్లౌడ్స్, మొత్తం ఫుల్ గ్రీనరీ. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండే లాస్ట్ టైం. బట్ ఈసారి బాగానే ఉంది. ఈసారి బాగాలేదని చెప్పట్లేదు. లాస్ట్ టైం అయితే అసలు క్లౌడ్స్తో నిండిపోయింది. అసలు పిచ్చి పీక్స్లో ఉండే వెదర్ అయితే. అండ్ రోడ్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేసినారు. అసలు లాస్ట్ టైం ఎన్ని పాట్ హోల్స్ అంటే అసలు రోడ్ ఏడో లింక్ హోల్స్ వచ్చింది అనమాట లాస్ట్ ఇయర్. ఈసారి ఏడ పాట్ హోల్ ఉందా అని లింక్ హోల్స్ వస్తుంది. అసలు ఒక్క పాట్ హోల్ కూడా లేకుండా వేసేసినారు. నెక్స్ట్ లెవెల్ అసలు కేరళ గవర్నమెంట్ అయితే రోడ్స్ పైన బాగానే ఫోకస్ చేస్తున్నారు. అండ్ చూసుకోండి మనమైతే ఫైనల్లీ మౌంటైన్స్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మౌంటైన్స్లో రైడ్ చేస్తున్నాం. స్టే చేసే హోటల్ వచ్చేసి వాగమాన్ క్లౌడ్స్ అనమాట. నేనైతే ఆల్రెడీ లాస్ట్ టైం దాంట్లోనే స్టే చేసినాను. నాకు అక్కడ నుంచి వ్యూ అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఆ హోటల్ నుంచి ముందరనే బ్యారన్ హిల్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఆ హిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి ఆ హిల్స్. సో ఆల్రెడీ వాళ్ళ నంబర్ నా దగ్గర ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేశాను నేను వస్తున్నా అని చెప్పేసి. ఆల్రెడీ రూమ్ అయితే బుక్ అయిపోయింది. ఇంకా వెళ్ళి రూమ్ సర్చింగ్ అదంతా ఏం పంచాయతీ లేదు మనకి ఈరోజు. కానీ నేను మొన్న కన్యాకుమారి వచ్చేటప్పుడే నేను అసలు రూమ్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ కన్యాకుమారి సిటీ లోపలికి ఎంటర్ అయ్యి ఉంటే నేను పెద్ద బుగ్గాన్ని అయిపోతుండే ఆ రాత్రి పూట. అసలు కన్యాకుమారిలో ఎవడో ఏదో సీన్ చేసి ఉంటాడు సోలో వచ్చి. అసలు ఆడ మొత్తం కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కన్యాకుమారి ఎవరైనా సోలో ట్రావెల్ చేస్తే చూసుకొని ముందే బుకింగ్ చేసుకొని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకుంటా అంటే బుగ్గాళ్ళు అయిపోతారు. లెఫ్ట్ సైడ్లో వ్యూ పాయింట్ ఉంది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు ముందల నుంచి కనిపిస్తుంది కానీ నాకు తెలిసి ఇన్ని రోజులలో చెట్లు పెరిగిపోయినాయి అనుకుంటా. అసలు లెఫ్ట్ సైడ్ ఒక దగ్గర మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి. రోడ్ మాత్రం నేను అసలు ఎక్స్పెక్టే చేయలే ఇంత బటర్ స్మూత్ చేస్తారు రోడ్ని అని చెప్పి. ఎట్టి అంట ఒట్టకాయలు ఏం కాదు తమ్ముడు. లాస్ట్ టైం ఇదే పాయింట్లో ఫుల్ క్లౌడ్స్ అంటే ఫుల్ క్లౌడ్స్ ఉండే అనమాట. ఈసారి ఏం లేదు, అంత గ్రీనరీ కూడా లేదు, మొత్తం ఎండిపోయింది. మరి అసలు ఇది వింటరా అన్నట్టే ఉంది. అసలు ఫుల్ ఉడకపోస్తుంది. నాకు తెలిసి చలి పెడుతుంది వాగమాన్ ఎంటర్ అయినాక. హిల్ స్టేషన్ కదా అని అనుకున్నా, బట్ ఈడ కూడా ఉడకపోస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం చలి పెట్టడం స్టార్ట్ అయింది, లైట్గా పెడుతుంది. జాకెట్ వేసుకున్నా కానీ లోపలికి పెడుతుంది అంటే ఇంకా జాకెట్ ఇప్పేస్తే చంపేస్తుంది మీద నాకు తెలిసి ఇప్పుడు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. జస్ట్ 4 కిలోమీటర్స్ అవే. స్టేషన్లో నడుపుతున్న ఫీల్ వస్తుంది, ఇప్పుడు రైడ్ చేస్తున్న మజా వస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది. అక్కడ మీకు ఇల్లులు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు గోప్రోలో, అదే వాగమాన్ అనమాట. అరే ఏం బ్లైండ్ కవర్స్ వస్తున్నాయో తెలుసా. అసలు ఆ కవర్స్ మీదనే ఫుల్ గడ్డి పెరిగిపోయింది. అసలు ఏమొస్తుందో ఆపోజిట్లో ఏం కనిపించట్లేదు. ఇంకో 3 కిలోమీటర్స్లో వాగమాన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మొత్తం టీ ప్లాంటేషన్స్ అనమాట. వాగమాన్ ఈజ్ ఫేమస్ ఫర్ టీ ప్లాంటేషన్స్. ఈ టీ ప్లాంటేషన్ వల్లనే వాగమాన్ అనే ఒక ఊరు ఏర్పడింది. ఇది నుంచి చూస్తే మౌంటైన్స్ అంతా ఫుల్ గ్రీనరీ కనిపించలేవు, బట్ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పైనుంచి చూస్తే అసలు ఫుల్ గ్రీనరీ ఉంది.
నేను ఏదో తక్కువ ఉంచనే వేసిన, అప్పుడు ఏదో రైనీ సీజన్ ఇది వింటర్ సీజన్ అని అనుకున్నా. కాకపోతే ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూసుకోండి ఎంత ఫుల్ గ్రీనరీ ఉందో. రే 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 ఇద్దరు. అండ్ అక్కడ ఒక పీక్ కనిపిస్తుంది కదా, రేపు ఆ పీక్ పైకి ట్రెక్ చేయబోతున్నాం అనమాట. అది వచ్చేసి తంగల్పార పీక్ అది. సో ఆ పీక్ పైకి అయితే ట్రెక్ చేయబోతున్నాం. సో అక్కడి నుంచి వ్యూ పాయింట్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండు. అండ్ ఇటు లెఫ్ట్ వెళ్తే వాగమాన్ సిటీ అనమాట, వాగమాన్ విలేజ్ వస్తుంది. మనమైతే ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనం లాస్ట్ టైం స్టే చేసిన హోటల్ వస్తుంది అనమాట. ఇవన్నీ టీ ప్లాంటేషన్సే. ఇక్కడే అనమాట మనం ఉండే స్టే వచ్చేసి. వాగమాన్ క్లౌడ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పైకి వెళ్ళాలి. కొంచెం స్టీప్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇదే వాగమాన్ క్లౌడ్స్, మనం ఈరోజు స్టే చేసే హోటల్ అనమాట. అసలు ఎవరు లేడైంది ఇక్కడ. అసలు లాస్ట్ టైం చాలా డిఫరెంట్గా ఉండేది, ఫుల్ గ్రీనరీతోనే. ఇప్పుడు మొత్తం డిఫరెంట్ ఉంది. అండ్ ఇదంతా కొంచెం మార్చినారు. లాస్ట్ టైం అయితే బైక్స్ లోపల పెట్టుకున్నాం. ఆల్రెడీ మై బాయ్స్ అండ్ గర్ల్స్, మనమైతే ఫైనల్లీ వాగమాన్ అయితే రీచ్ అయిపోయింది అనమాట. ద స్కాట్లాండ్ ఆఫ్ ఏషియా వాగమాన్ వచ్చేసి. ఇది వచ్చేసి కేరళలో ఉందన్నమాట. ఫైనల్లీ మనమైతే రూమ్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా వాగమాన్ని రేపు ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. మీరు ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రూమ్ వచ్చేసి మనకి 1500 రూపీస్ పడింది అనమాట. అండ్ ఒకసారి ఈ రూమ్ నుంచి బాల్కనీ వ్యూ చూసుకుందాం. చలో గైస్, దిస్ ఈజ్ అ బాల్కనీ. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి. యాక్చువల్లీ నేనైతే లాస్ట్ టైం సెకండ్ ఫ్లోర్లో స్టే చేసిన అనమాట. అక్కడ నుంచి క్రేజీ అంటే క్రేజీ కనిపిస్తాయి ఈ ముందలున్న బ్యారన్ హిల్స్. బట్ కాకపోతే పైన రూమ్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. సో మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం అనమాట. ఇంకా మనకి సెకండ్ ఫ్లోర్లో దొరుకుంటుంటే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుండే అసలు. అండ్ ఇంకా ఈ రోజుకి ఈ వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసా, కింద సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇంకా ఒక లైక్ వేసుకొని